ఫ్రెండ్స్, మా అన్నయ్య బండి అయితే కీ లాక్ సెట్ అయితే పోయింది. అది పోవడం ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాకుండా ఉంటుంటే మెకానిక్ దగ్గరికి ఏం తీసుకెళ్తామని చెప్పేసి దాన్ని రిపేర్ చేయడానికి అయితే చూసాము. దాన్ని ఓపెన్ చేస్తే లోపలైతే 2 వైర్లు ఉన్నాయి. ఆ 2 వైర్లతో 2 కలిపితే మనకి కనెక్షన్ వస్తుంది లోపల. చూడండి అదైతే ఓపెన్ చేస్తున్నారు. ఆ ముందు అయితే కీ లాక్ సెట్ ఉంటుంది, ఆ ఫ్రంట్ వైట్ కనబడుతుంది కదా, అది ఈ సెట్ పోయింది. అక్కడ లైటింగ్, అక్కడ వైర్ కలిపితే మనకి ఇక్కడ కనెక్షన్ వస్తుంది. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. అది మా వెరైటీగా అంత కీ సెట్ లేకుండా ఏం చేశారంటే ఒక స్విచ్ బటన్తో దాన్ని కనెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి, ఆన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక స్విచ్ బటను, ఒక వైర్ అయితే తెచ్చుకున్నాము. ఆ వైర్ అయితే ఇప్పుడు దానికి ఆ 2 వైర్లు టేప్ అయితే తీసేసి ఈ 2 వైర్లకి కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ కనెక్ట్ చేసి ముందట ప్లగ్ అయితే పెడతాం. ఆ ప్లగ్ ఆన్ అయితే వెరైటీగా ఆ ప్లగ్ మన ఇంట్లో స్విచ్ చేస్తే కరెంట్ వెళ్ళినట్టు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ కీ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ముందర కీ వైట్ కనబడుతుంది చూసారు, అదే కీ సెట్ అయితే పోయింది. కొత్త సెట్ ఎవడ వేపిస్తాడు లేదా బాబు అని చెప్పేసి మా అన్నయ్యని అంటే ఇలా సెట్ చేసాం అనమాట. ఆ 2 వైర్లు పీకేసి 2 వైర్లు సెట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎలా సెట్ చేస్తారో. ఇప్పుడు ఈ వైర్స్ అయితే కట్ చేసి దానికి అటాచ్ చేస్తాం. అసలు ఇలా అవుతుంది, ఇలా అటాచ్ చేయొచ్చు అని కూడా నాకు తెలియదు. మా అన్నయ్య చెప్పేంతవరకు నా ప్లగ్ అయితే పీకుతున్నాడు. ప్లగ్ అయితే తీసి దానికి ఇటు సైడ్ ప్లగ్ 2 వైర్స్, లోపల కీ సెట్కో వైర్ దగ్గర 2 వైర్స్ అటాచ్ చేస్తారనమాట. దానికి కలిపేస్తే మనకి ప్లగ్ అటాచ్ అయిపోతుంది. స్కూటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. వీడియో రివ్యూస్ ఎక్కువ వచ్చేసి లైక్లు ఎక్కువ వచ్చేస్తే అలాగైతే 2 వైర్స్ ఒకటి అటాచ్ చేసుకోమన్నారు. అటాచ్ చేసుకొని ఆ ప్లగ్ పెట్టేసి దాన్ని ఫ్రంట్ సైడ్ కీబోర్డ్ దగ్గర పెట్టేయడమే. ఈ లాస్ట్ వర్డ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకండి దయచేసి. మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి లెంత్ వీడియో పెట్టేంత లెంత్ అయింది వీడియో, లేకపోతే షార్ట్గానే పెట్టేవాడిని. ప్రతిదీ క్లియర్గా ఉండాలని చెప్పేసి ఎంత వీడియో పెట్టాల్సి వచ్చింది మీకు. దయచేసి మొత్తం చూడండి. అనుకుంటారు కొంతమంది, మాకు ఈ బిగించడం కూడా రాదా, స్క్రూ వేయడం కూడా రాదా, ఈ స్క్రూ వేయడం కూడా చూపించాలా అని అనుకుంటారు. చూపించాలండి, ఏదైనా సరే. ఇప్పుడు స్టక్ చేస్తే అక్కడ ఏం జరిగింది ఎవరికి అర్థం కాదు. అందుకే స్కిప్ చేయకుండా మొత్తం అంతా క్లియర్గా రికార్డ్ చేసి పెట్టాను. ప్లగ్ స్విచ్, కీ స్విచ్ దగ్గర అయితే పెట్టాం, ఆన్ చేయడానికి అయితే పెట్టాం. నాకు కీ ఏంటంటే ఓన్లీ హ్యాండ్ లాక్ సిస్టమ్ వరకు వర్క్ అవుతుంది, ఆన్ అవ్వడానికి అయితే వర్క్ అవ్వట్లేదు. అందుకే ప్లగ్ సిస్టమ్. ఇప్పుడు మెకానిక్ షెడ్కి వెళ్తే రచ్చ బోన్లంత అవుతుంది. దానివల్ల మనం అంత బడ్జెట్ లేదని చెప్పేసి తక్కువ బడ్జెట్లో స్విచ్ పెట్టి కనెక్ట్ చేసుకుంటాం. ఆ 2 వైర్స్కి మనం ఇప్పుడు తెచ్చిన 2 వైర్స్ అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే మనకి వెలుగుతుంది. క్లియర్గా చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. అటాచ్ చేస్తే అక్కడ క్లియర్గా మనకి ముందు బండి ఆన్ అయిపోద్ది.
చూడండి 2 వైర్స్. దానికి అలా అటాచ్ చేయాలి. దాన్ని అయితే 2 వైర్స్ దానికి అటాచ్ చేస్తారు చూడండి క్లియర్గా. ఇంకో వైర్ అటాచ్ చేయాలి. టేప్ చుట్టేసుకుంటే దానికి మనకి ఎర్తింగ్ రాదు. ఎర్తింగ్ అంటే ఏమి ఉండదు, జస్ట్ కనెక్షన్ పోకుండా టేప్ చుట్టుకోవాలి మనం. చుట్టుకోపోతే మళ్ళీ 2 కలిసిపోతాయి. చూడండి నీట్గా టేప్ చుట్టుకొని దాన్ని స్టార్ట్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది ఈజీగా. అంతే పదలేదు, అయిపోయింది. అలా అటాచ్ చేసుకోవాలి. కొంచెం అలా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కొంచెం చూసుకొని క్లియర్గా చేసుకోండి, కంగారు పడకుండా. అవుతుంది, వర్క్ అయితే అవుతుంది. మీకు వర్క్ చేయడం చూడండి. స్విచ్ చేస్తే లైట్ చూడండి, వచ్చింది చేస్తే లైట్ వెళ్తుంది అంటే స్టార్ట్ అయినట్టే. మీకు కీ లేకుండా డైరెక్ట్ స్విచ్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది, ఆఫ్ చేస్తే ఆన్ అయిపోద్ది. మా ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వేసినట్టే. చూడండి ఈజీగా సక్సెస్ అయిపోయింది. కీ సెట్ లేకపోయినా సరే మనం ఒక బటన్తో స్విచ్ బండి స్టార్ట్ చేయొచ్చని నాకు మొన్న తెలిసింది. మా బ్రదర్ చెప్పేంతవరకు తెలియదు నాకు. చూడండి స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, ఆఫ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి. కీ ఉండాలి, హ్యాండ్లోకి వేసుకోవాలి కదా. ఇది కొంచెం రిస్కే, ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఈజీ తీసుకెళ్ళిపోవచ్చు. ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయితే అయిపోయింది. బండి కీ అయితే రెడీ చేసాం. ఆఖరికి సక్సెస్ అయిపోయింది మాకు. చూడండి కీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆపేస్తే ఆఫ్ అయిపోతుంది. మరి స్టార్ట్ అయిపోయినట్టే మనకి. ఇంకా కీతో పని లేదు, ఓన్లీ స్విచ్ బటన్తోనే. కాకపోతే అందరూ ప్రయత్నించకండి, ఎందుకంటే మీ బండి ఎక్కడైనా మర్చిపోయేలా పెట్టేసారంటే స్విచ్ చేస్తే ఆన్ అయిపోద్ది, దొంగ తుర్రు తీసుకెళ్ళిపోతాడు. చూసుకోండి. జస్ట్ మాకు అప్పటికప్పుడు అంత బయటికి వెళ్ళి అంత అర్జెంట్ ఉంది కాబట్టి దానికి సెట్ చేసాం. దాన్ని సెట్ చేయడం వల్ల మాకైతే ఎమర్జెన్సీగా బయటకు అయితే వెళ్ళాం, కీ ఆన్ అవ్వలేదని చెప్పేసి. మెకానిక్ షెడ్ తీసుకెళ్ళాలని చెప్పేసి అలాగ సెట్ చేసి దాన్ని తీసుకెళ్తే తర్వాత కీ సెట్ అయిపోద్దామని చెప్పేసి అలాగ సెట్ చేసాం అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది. నీట్గా పెట్టేసి అయితే స్క్రూస్ అనేవి ఇచ్చేసి సెట్ మళ్ళీ ఎస్టీస్గా ఎలా ఉందో అలాగే సెట్ చేస్తాం. ఎంత చేయడానికి మాకు చాలా టైం పట్టింది. దయచేసి కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేసుకోండి ప్లీజ్. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.